అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. భూములను కబ్జా చేసిన అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతుంది. ఆక్రమించిన భూముల్లోని కట్టడాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది హైడ్రా. గత కొద్ది రోజులుగా జరిపిన కూల్చివేతలపై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. హైడ్రా గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటివరకు కూల్చిన నిర్మాణాలెన్ని? హైడ్రా ఇప్పుడు ఈ పేరు చెబితేనే కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ రోజు ఏ అక్రమ కట్టడం కూలుతుందో అని అక్రమార్కులు భయపడుతున్నారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్క్ స్థలాలు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడానికి హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలోని కుంటలు, చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో నేలమట్టం చేస్తున్నారు అధికారులు. జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. హైదరాబాద్ లో ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు హైడ్రా తన నివేదికలో పేర్కొంది. 43 ఎకరాల 94 గుంటల ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇందులో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఉన్నారు. పల్లం రాజు, సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వంటి కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్టులో తెలిపింది. అలాగే లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారా హిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్పేటలో పలు నిర్మాణాలను కూడా నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో తెలిపింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదు అన్నారు. భవిష్యత్తు తరాలకు హైదరాబాద్ నగరాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడడానికే అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టినట్లు సీఎం స్పష్టం చేశారు. శ్రీకృష్ణుడి భగవద్గీత బోధానుసారం చెరువులు కాపాడుతున్నామన్నారు. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. అక్రమ కట్టడాల కూల్చివేతను స్వాగతించారు సిపిఐ నారాయణ. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడాన్ని సమర్థించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని ఇప్పుడు రేవంత్ సర్కార్ చేస్తోందని ప్రశంసించారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళతో మొత్తం ఆగేస్తాము, ఆకుపై చేసుకుంటాం, ఎన్ కన్వెన్షన్ చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి అటు బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద కన్నేసాడు, కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. హైడ్రా కూల్చివేతలపై హాట్ కామెంట్స్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారని, వాటిని కూడా రేవంత్ సర్కార్ కూల్చేస్తుందా అని ప్రశ్నించారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నెక్లెస్ రోడ్డును తొలగిస్తారా అని నిలదీశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని, మరి దాని పరిస్థితి ఏమిటో చెప్పాలన్నారు. वहां पर जहां पर जीएचएमसी का ऑफिस है वहां पर एक वाटरफॉल था, मैं देखा सो हूं. नेकलेस रोड एफटीएल पर है, तोड़ो उसको आप. नेकलेस रोड एफटीएल पे है, बोल रहा हूं मैं आपको, तोड़ते आप उसको. तोड़ना चाहिए ना भाई, कौन रोक रहा आपको? एफटीएल है, सीसीएमबी का गवर्नमेंट ऑफ इंडिया का ऑफिस है हिमायत सागर के पास, बना लिया आप, गवर्नमेंट ऑफ इंडिया का है. హైదరాబాద్ నగరంలో హైడ్రా హాట్ టాపిక్ గా మారింది. అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్న క్రమంలో పలు సంస్థలు, నిర్మాణాలకు ఇప్పటికే హైడ్రా నోటీసులు జారీ చేసింది. దీంతో వారంతా ప్రస్తుతం హైకోర్టును ఆశ్రయించారు.